అసలు నిజంగా ఇన్స్టా అంటే బెటరేనా? అంటే జనాలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇన్స్టా వల్ల. ఇన్స్టా అంటే దీన్ని వాడుకొని ఇంకా అందరు చిన్నపిల్లలు అయితే ఎక్కువ పాడైపోతున్నారని మాక్సిమం నాకు తెలిసింది. స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఇన్స్టా ఇప్పుడు వచ్చేటువంటి రీల్స్ చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా. సో డిఫరెంట్ గా అంటే ఫ్యామిలీ కూడా చూడలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి రీల్స్ వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మోహన్? అంటే ఇన్స్టా అంటే ఈ ప్లాట్ఫామ్ కూడా పాడు చేశారనమాట. అది టిక్ టాక్ ఎలాగైతే ఇది అయిపోయిందో ఈ ప్లాట్ఫామ్ కూడా పాడు చేశారు అంతా వచ్చి. స్టార్టింగ్ మనం నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అలా ఉండేది కాదు. తర్వాత అలా అందరు ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం ఇన్స్టా ఈ ప్లాట్ఫామ్నే చెడగొట్టేశారు మొత్తం. సో ఇన్స్టాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొంతమందికి పొగరు ఎక్కువగా ఉంటుంది. అందులో మీరు ఒకరని నేను అంటున్నా, ఖచ్చితంగా అదైతే నిజమే. లేదు నిజమే. మీరు బయట ఇప్పుడు సరదా అలా వైజాగ్ బీచ్ రోడ్ ఇలా వెళ్ళండి, ప్రొఫైల్ చూపించాడు వెళ్ళి మైక్ పట్టుకొని అందరిని అడగాల మోహన్ ఎలాంటి అబ్బాయి, మోహన్ ఎలాంటి అబ్బాయి అని. అది కూడా సెపరేట్ రీల్స్ పెట్టండి ఛానల్లో, సెపరేట్. వాళ్ళు చెప్తుంటారు నా కోసం. అప్పుడు నిజంగా నీ వల్ల ఒక్క అమ్మాయి కూడా మోసపోలేదా? లేదు. సీరియస్ గా హార్ట్ఫుల్ గా చెప్పండి. మీరు మాలేసుకుంటారు, మాలేసి ఎవరు మోసపోలేదు. ఎందుకు పాస్ట్ మరి అట్లా అయిపోయింది? నాకు నచ్చపోతేనే, నాకు కానీ తనకు కానీ నచ్చకపోతేనే బ్రేకప్ అయిన. అంటే ఎవరికైనా నచ్చపోతే బ్రేకప్ అయినవే. కానీ అంటే మీకు పాస్ట్ ఉంది కాబట్టి అది బ్రేకప్ కావడానికి రీజన్ ఏంటని ఈ క్వశ్చన్ దానికే. తన రీజన్ అంటే కొన్ని అంటే ఇదే క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ నేను చెప్పినట్టు వినకపోవడం, వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు వినకపోవడం, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. అంటే మీ దగ్గరకు వస్తే మీకు నచ్చినట్టు ఉండాలా అమ్మాయి ఖచ్చితంగా? నాది మ్యాటర్ కాదు, అక్కడ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట వినలేదు, అక్కడ గొడవ వచ్చిందనమాట. ఆ గొడవ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నేను ఎవరి మాట కూడా విన్నాను చెప్పి అలా నేనేం చెప్పేవాను కాదు, మామూలుగా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ఫాదర్ రెస్ట్రిక్షన్ పెడితే అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయిపోయింది అది మొత్తం. 200K టార్గెట్ ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు 130 ఉంది కదా, అలా 200 తర్వాత 250. బాణం గుర్తేసే వాళ్ళ అమ్మాయిలకు అనుకోవాలా లేకపోతే నీ ఫాలోవర్స్ అనుకోవాలా? ఫాలోవర్స్ అంటే బాణం గుర్తుంటే ఫాలో కొట్టమని.